ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థాన ఆధ్వర్యంలో చైర్మన్ ఐవి రోహిత్, ఈవో రామ్ చంద్రమోహన్ ఆధ్వర్యంలో శ్రావణ మాసం 4వ శుక్రవారం ఈ నెల 30వ తేదీ ఉదయం 7 గంటల నుండి జరిగే సామాజిక వరలక్ష్మి వ్రతాల్లో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు కొబ్బరికాయ, అరటిపళ్లు, పువ్వులు తీసుకుని రావాలని, మిగిలిన పూజా సామాన్లు దేవస్థానం వారు ఉచితంగా అందజేస్తారని ధర్మవరం, ప్రతిపాడు చుట్టుపక్కల గ్రామాల్లో వీధి వీధిన తిరిగి భక్తులకు తెలియజేశారు సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు. ఈ కార్యక్రమంలో సూర్యకుమారి, లక్ష్మి, కళ్యాణి, కుమారి, రాణి అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. జై సత్యదేవ. నా పేరు నల్లమిల్లి కృష్ణబాబు అండి. సత్యదీక్ష ప్రసారకర్తని. ఈరోజు ధర్మవరం గ్రామం, పత్తిపాడు చుట్టుపక్కల భక్తులకు తెలియజేస్తున్నామండి. వరలక్ష్మి పూజకి ప్రతి మహిళ భక్తురాలు వచ్చి స్వామి అమ్మవారి అనుగ్రహం పొందాలని భక్తులకి వివరిస్తున్నామండి. ఈ కార్యక్రమంలో మహిళలు అధికంగా పాల్గొన్నారండి. జై సత్యదేవ. ఈవో గారు, చైర్మన్ గారు వారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. 30 తారీఖు 8/2024 అనగా 4వ శుక్రవారం అండి. మహిళా భక్తులు అందరూ రావాలని అన్నవరం దేవస్థానం ఉచితంగా సామాజిక వ్రతాలు ఏర్పాటు చేసిందండి. జై సత్యదేవ. జై జై సత్యదేవ. అమ్మో సత్య. జై సత్యదేవ. జై జై సత్యదేవ. రేపు 30 తారీఖు అండి, అంటే రేపు శుక్రవారం నాడు అన్నవరం దేవస్థానంలో ఈవో గారు, చైర్మన్ గారి ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా సామాజిక వరలక్ష్మి వ్రతాలండి. భక్తులందరూ పాల్గొనాలని ప్రతి గ్రామం తిరుగుతున్నామండి. ఈరోజు పత్తిపాడు గ్రామం ఇది చూస్తున్నామండి. భక్తులు తెచ్చుకోవాల్సింది కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు తెచ్చుకుంటున్నాం. మిగతాదంతా దేవస్థానం ఏర్పాటు చేస్తాం. 6 గంటల నుండి ఒక బ్యాచ్ వస్తుందండి. భక్తులందరూ కొద్ది బేగా రావాలని కోరుతున్నామండి. జై సత్యదేవ. జై జై సత్యదేవ. అందరినీ జూన్ చేయండి. పడ్డదండి. మీకందరికీ తెలియపరిచేది ఏంటంటే 4వ వారం శుక్రవారం అన్నవరం దేవస్థానంలో వరలక్ష్మీదేవి పూజా కార్యక్రమాలు అన్నవరం దేవస్థానం వారు జరిపిస్తున్నారండి. మన వెళ్ళిన భక్తులందరికీ కూడా ముఖ్యంగా ఈ పూజా కార్యక్రమాలు అక్కడ ఏర్పాటు చేశారండి. భక్తులకి ముఖ్యమైన గమనిక, నాటకము ఉచితంగా ఏర్పాటు చేశారండి. అంచేత భక్తులు అందరూ కూడా వెళ్ళి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని జయపాతం చేస్తారని మన ధర్మవరం గ్రామంలో అందరికీ కూడా తెలియజేయటం. అలాగే భక్తులకు మనవి, నల్లమిల్లి కృష్ణబాబు గారు అన్నవరం దేవస్థానంలో వారు ఎప్పుడూ ఇటువంటి కార్యక్రమాల్లో వారు ఎక్కువగా ఉంటారు. వారు ఇక్కడికి వచ్చి చెప్పారండి. ముందుగా మాట్లాడిన వారు కూడా కృష్ణబాబు గారే. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.